ఫ్లీటు ధ్వంసం అయిపోయింది. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి మన వాళ్ళు ప్రయోగించిన మిసైల్స్తో పోర్ట్ మొత్తం కకావికలం అయిపోయింది అనేది అక్కడి దృశ్యాలను బట్టి తెలుస్తుంది. దృశ్యాలు చాలా హారిబుల్గా ఉన్నాయి. పోర్ట్ మొత్తం కూడా నాశనం అయింది. 30కి పైగా షిప్పులు ధ్వంసం అయిపోయాయి మన వాళ్ళ దాడిలో. అయితే అధికారికంగా ఇంకా ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఇక పంజాబ్ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. పాకిస్తాన్ దాడులు చేసే అవకాశం ఉందన్న సమాచారంతో మళ్ళీ బ్లాకౌట్ ప్రకటించారు. ఇళ్ల నుంచి జనం బయటికి రావద్దని ఆదేశించారు. విండోస్ కూడా తెరవద్దని ఆదేశించారు. ఇళ్లకే పరిమితం కావాలని జనాన్ని భారత ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ని విడుదల చేయాలంటూ నిరసనకు దిగారు పీటీఐ కార్యకర్తలు. ఇస్లామాబాద్లో ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా ఆందోళన చేపట్టారు. ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. యుద్ధం వద్దని కోరుతూ నినాదాలు చేశారు. అవినీతి ఆరోపణల కేసులతో పీటీఐ చీఫ్ ఇమ్రాన్ను జైల్లో నిర్బంధించింది పాకిస్తాన్ ప్రభుత్వం. जा देख वे भाई ए ਚਲੇ ਦੂਰ ਤੱਕ ਜਾਂਦਾ ਹੁੰਦਾ ਦਾ ओ या कफेर की मार जी सारी हाय पारी उड़े जा पारी जा देख वे भाई ए చలే దూర్ తੱਕ ਜਾਂਦਾ ਹੁੰਦਾ ਦਾ ఎస్ లేటెస్ట్గా వస్తున్న ఒక బిగ్ బ్రేకింగ్ ఏంటంటే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇంటి సమీపంలో అంటే ఇస్లామాబాద్లో పేలుళ్ళు జరిగాయి. అది భారత ఆర్మీ చేసిందా లేకపోతే అది భారత సైన్యం చేసిందా బెలూచిస్తాన్ చేసిందా కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఇస్లామాబాద్లో ప్రధాని నివాసానికి అత్యంత సమీపంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో పాక్ ప్రభుత్వం కూడా ఉలిక్కిపడింది. ఏకంగా ఇస్లామాబాద్ వరకు వచ్చేశారు అంటూ కొద్దిసేపటి క్రితం ప్రధాని షహబాజ్ షరీఫ్ని సురక్షిత ప్రాంతానికి తరలించినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్పై ఇప్పటికీ భారత్దే పైచేయిగా ఉంది. ఎక్కడికక్కడ భారత్ దూసుకుపోతోంది. మనకున్న ఆయుధ సంపత్తి, మనకున్న సైనిక బలం, మనకున్న అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది భారత్. ఇప్పటివరకు జరిగిన ఐఎన్ఎస్ విక్రాంత్ని రంగంలో దింపిందంటే మామూలు విషయం కాదని చెప్పాల్సి ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. లాహోర్, ఇస్లామాబాద్ టార్గెట్గా దాడులు చేస్తోంది భారత ప్రభుత్వం. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి ప్రయోగించిన మిసైల్స్ కరాచీ పోర్టుని మొత్తాన్ని కూడా ధ్వంసం చేశాయి. ఇస్లామాబాద్లో ఏకంగా ప్రధాని షహబాజ్ షరీఫ్ నివాసానికి సమీపంలోనే పేలుళ్ళు జరిగాయి అంటే మన బలం ఏంటనేది పాకిస్తాన్కి ఇప్పటికే అర్థమైంది. వాళ్ళకి తెలుసు కాబట్టే వాళ్ళ ఎంపీలు పార్లమెంట్లో ఏడుస్తున్నారు. మా దేశాన్ని దేవుడే కాపాడాలి, యుద్ధం వద్దని గోల చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్లో కుర్రాళ్ళంతా కూడా ఇస్లామాబాద్ రోడ్లపై వీరవిహారం చేస్తూ ఉన్నారు. యుద్ధం వద్దు, యుద్ధం చేయొద్దు అంటూ పాకిస్తాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటివరకు అందుతున్న అప్డేట్స్ని బట్టి చూస్తే ఒకటి ఐఎన్ఎస్ విక్రాంత్ రంగంలో దిగటం, కరాచీ పోర్టు మీద దాడికి చేయటం, అట్లాగే కరాచీకి ఆర్థిక వెన్నుముకగా ఉన్న ఈ పోర్టుని ధ్వంసం చేయటం అనేది ఇప్పుడు మనం సక్సెస్గా చెప్పాల్సి ఉంటుంది. పాకిస్తాన్ ఎప్పుడైతే భారతీయ నగరాలపై దాడులు మొదలుపెట్టిందో ఇండియా కూడా పాకిస్తాన్పై అదే స్థాయిలో దాడులు మొదలుపెట్టింది. వాస్తవానికి యుద్ధం భారత్ కోరుకోలేదు, యుద్ధం చేయాలనుకోలేదు, పాకిస్తాన్పై దాడులు చేయాలని కూడా అనుకోలేదు. కేవలం ఉగ్రవాద మూకల్ని తుదముట్టించాలి, అంతమొందించాలి, ఉగ్రవాదం లేకుండా చేయాలన్నది మాత్రమే భారత లక్ష్యం. ఇక్కడ కానీ పాకిస్తాన్ మాత్రం మన ప్రజల్ని చంపుతోంది. 16 మంది పబ్లిక్ని చంపుతోంది. ఇప్పుడు కూడా మీరు ఒకసారి దృశ్యాలు చూడండి స్క్రీన్ మీద. పాకిస్తాన్ వైపు నుంచి మన దేశం వైపుకు దూసుకొస్తున్న మిసైల్స్ని భారత్ యాంటీ డ్రోన్ సిస్టమ్ ద్వారా గాల్లోని పేల్చివేస్తున్న దృశ్యాలు కూడా చూడవచ్చు. అట్లాగే మనం ప్రయోగించిన మిసైల్స్ పాకిస్తాన్లోకి వెళ్ళి అక్కడ ధ్వంసం చేస్తున్న దృశ్యాలు కూడా మీకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇండియాలో దాదాపు 15 క్యాంపుల్ని, అది ఎయిర్ బేస్లు కావచ్చు, సైనిక స్థావరాలు కావచ్చు, వాటన్నిటిని కూడా పాకిస్తాన్ నాశనం చేయడానికి కుట్ర పన్నింది. ఆ ప్రాంతాలే టార్గెట్గా డ్రోన్లను ప్రయోగిస్తోంది, మిసైల్ని ప్రయోగిస్తోంది. కీలక సైనిక క్యాంపులన్నింటినీ కూడా టార్గెట్ చేస్తూ అన్నింటిని ప్రయోగించింది. కానీ ఒక్కటి కూడా వర్కౌట్ కాలే. ఎందుకంటే రష్యా నుంచి మనం కొనుగోలు చేసిన S-400 గగన రక్షణ వ్యవస్థ
S-400 గగన రక్షణ వ్యవస్థ రష్యా నుంచి మనం రీసెంట్గా కొనుగోలు చేశాము. సో దాని ద్వారా ఇప్పుడు వచ్చే డ్రోన్లన్నింటిని కూడా మనం గాల్లోనే క్యాప్చర్ చేయగలుగుతున్నాం, మనం గాల్లోనే వాటిని ధ్వంసం చేయగలుగుతున్నాం. ఇక లాహోర్తో పాటు ఇస్లామాబాద్ అన్ని చోట్ల కూడా భారత్ దాడులు చేయగలుగుతోంది. ఇప్పటివరకు దేశాధ్యక్షుడినే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా తెలుస్తోంది. అట్లాగే పాకిస్తాన్ మంత్రులు ఎక్కడున్నారో కూడా తెలియదు, వాళ్ళందరూ కూడా బంకర్లో దాక్కున్నారు. పాకిస్తాన్ సైనికాధ్యక్షుడు ఎక్కడున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అసలు పాక్ అధ్యక్షుడు సైనికాధ్యక్షుడు అనౌన్స్మెంట్ చేయాలి. అసలు యుద్ధానికి సంబంధించి ఏమైనా చెప్పాలనుకుంటే పాక్ ఆ సైనికాధ్యక్షుడు స్టేట్మెంట్ ఇవ్వాలి, కానీ ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియటం లేదు. ఆయన అసలు ఉన్నాడా లేదా కూడా అర్థం కానంత పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. సో ఇక్కడ పాకిస్తాన్ ప్రధాని నివాసానికి సమీపంలోనే ఇప్పుడు దాడులు జరగటం, అటువైపు నుంచి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఇది బిగ్ బ్రేకింగ్. బెలూచిస్తాన్ ఏకధాటిగా పాకిస్తాన్ సైన్యంపై దాడులు చేస్తోంది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వతంత్ర దేశంగా తమ బెలూచిస్తాన్ని స్వతంత్ర దేశంగా వాళ్లే అనౌన్స్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ పాకిస్తాన్ జెండాలను పీకేసి బెలూచి జెండాలని వాళ్ళు ఎగరేస్తూ ఉన్నారు. మరోవైపు తాలిబాన్లు కూడా పాకిస్తాన్ మీద దాడికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. పాకిస్తాన్ మొత్తం 4 ముక్కలు అయితే ఒక ముక్కను విలీనం చేసుకుందామనేది తాలిబాన్లు అంటే ఆఫ్ఘన్ల ప్లాన్గా మనకి ఇక్కడ కనిపిస్తోంది. బెలూచిస్తాన్ ఏరియాలో ఉండే గ్యాస్ కేంద్రాలపై బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ